హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఇవే. మరి వాటి గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్స్ అందరికీ గడిచిన డిసెంబర్ 2025 నెలకు సంబంధించి మనందరికీ ఎంతో కీలకమైనది. ఎందుకంటే, ఆ నెలలో ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం మరియు పరిపాలనాపరమైనటువంటి మార్పుల కోసం అనేక ముఖ్యమైన జీవోలను మరియు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులలో సెలవుల నిర్ణయం నుండి మహిళా ఉద్యోగుల ప్రయోజనాల వరకు, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు నుండి ఆర్టీసీ సిబ్బంది భద్రత వరకు ఎన్నో కీలక అంశాలు దాగి ఉన్నాయి. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ సర్వీసు ప్రయోజనాల కోసం ఈ జీవోల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము. అందుకే డిసెంబర్ 2025లో విడుదలైనటువంటి ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి జీవోను మరియు దానివల్ల చేకూరే ప్రయోజనాలను ఇక్కడ అత్యంత వివరంగా ప్రతి వాక్యాన్ని విశ్లేషిస్తూ తెలుసుకుందాము. మొట్టమొదటగా ప్రతి సంవత్సరం చివర్లో ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశం సెలవుల జాబితా. రాబోయే కొత్త సంవత్సరంలో ఏ ఏ రోజుల్లో సాధారణ సెలవులు వస్తాయి మరియు ఐచ్ఛిక సెలవులు ఏ తేదీల్లో ఉన్నాయి అనే పూర్తి వివరాలతో ప్రభుత్వం జీఓఆర్టీ నంబర్ 2276ను డిసెంబర్ 4, 2025న విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఉద్యోగులు తమ వ్యక్తిగత పనులను, పండుగలను మరియు విహారయాత్రలను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది. సాధారణ సెలవులు అందరికీ వర్తిస్తే, ఆప్షనల్ హాలిడేస్ అనేవి ఉద్యోగి తన ఇష్టానుసారం పరిమితంగా ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ లిస్టు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నోటీసు బోర్డుపై ఉండటం వల్ల పారదర్శకత పెరుగుతుంది. రెండవ ముఖ్యమైన అంశం పరిపాలనలో కీలక మార్పులకు సంబంధించినది. ప్రభుత్వం జీఓఆర్టీ నంబర్ 2283ను డిసెంబర్ 5, 2025న జారీ చేసింది. ఈ ఉత్తర్వు ద్వారా డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీని డీపీసీ పునర్వ్యవస్థీకరించడం జరిగింది. ముఖ్యంగా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఓఎస్ మరియు సూపరింటెండెంట్‌లను సెక్రటేరియట్ క్యాడర్‌కు బదిలీ చేస్తూ వారిని సెక్షన్ ఆఫీసర్ కేటగిరీ కేటాయించేలాగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సచివాలయ వ్యవస్థలో పని వేగం పెరుగుతుంది మరియు అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో ఉపయోగపడతాయి. ఉద్యోగులకు కూడా ఇది ఒక మంచి కెరీర్ గ్రోత్‌గా మారనుంది. ఎందుకంటే హెచ్ఓడీల నుండి సెక్రటేరియట్ మారడం అనేది పరిపాలనా పరంగా చాలా ప్రతిష్టాత్మకమైన మార్పు. ఆర్థిక అంశాల విషయానికే వస్తే, ఉద్యోగుల భవిష్యత్తు నిధి లేదా జీపీఎఫ్ వడ్డీ రేటుపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జీఓఆర్టీ నంబర్ 2930 ప్రకారంగా అక్టోబర్ 1, 2025 నుండి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న త్రైమాసికానికి గాను జీపీఎఫ్ వడ్డీ రేటును 7.1%గా ఖరారు చేశారు. ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని దాచుకునే ఈ నిధిపై సరైన వడ్డీ రావటం వల్ల వారి పొదుపు పెరుగుతుంది. ఈ వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఉద్యోగి తమ అకౌంట్ స్టేట్మెంట్‌లో ఈ 7.1% వడ్డీ సరిగ్గా జమ అయిందో లేదో సరిచూసుకోవాలి. రిటైర్మెంట్ సమయంలో వచ్చేటటువంటి నగదుపై ఈ వడ్డీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సామాజిక సంక్షేమ శాఖలో కూడా ఒక కీలకమైన అడుగు పడింది. డిసెంబర్ 5, 2025న విడుదలైనటువంటి జీఓఆర్టీ నంబర్ 295 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పరిశుభ్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా 1365 అంటే 1365 మంది శానిటేషన్ సిబ్బందిని థర్డ్ పార్టీ లేదా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించడానికి అనుమతులు మంజూరు చేసింది. హాస్టళ్లలో ఉండే విద్యార్థుల ఆరోగ్యం మరియు క్షేమం దృష్ట్యా ఈ నియామకాలు ఎంతో అవసరం. కేవలం సిబ్బందిని నియమించడమే కాకుండా హాస్టళ్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడటమే ఈ జీవో యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ఒకవైపు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూనే మరోవైపు ప్రభుత్వ హాస్టళ్ల రూపురేఖను మార్చడానికి తోడ్పడుతుంది. ఉద్యోగుల ఆరోగ్యం మరియు వైద్య సదుపాయాల విషయంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నెరవేరుతోంది. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మరియు వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి
ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి అధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డిసెంబర్ 1, 2025న జీఓఆర్టీ నంబర్ 880 జారీ అయింది. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. నగదు రహిత చికిత్స అందడంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులు పనిచేయకపోవడం వంటి సమస్యలకు దీని ద్వారా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. మహిళా ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత ఆనందదాయకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో మహిళా ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ కోసం తీసుకునే చైల్డ్ కేర్ లీవ్స్‌పై పిల్లల వయసు విషయంలో కొన్ని పరిమితులుండేవి. అంటే పిల్లలకు ఒక నిర్ణీత వయసు దాటితే ఈ సెలవులు ఇవ్వకుండా కూడదు అనే నిబంధన ఉండేది. అయితే డిసెంబర్ 15, 2025న విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 70 ద్వారా ఆ వయో పరిమితుల్ని పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది మహిళా ఉద్యోగులకు ఒక గొప్ప వరమనే చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు ఏ వయసులో ఉన్నా తల్లి అవసరం పడవచ్చు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో లేదా ఉన్నత చదువుల సమయంలో ఈ వెసులుబాటు మహిళలకు ఎంతో మానసిక ప్రశాంతతను మరియు కుటుంబానికి సమయం కేటాయించే వీలును కల్పిస్తుంది. రవాణా శాఖ లేదా ఆర్టీసీ ఉద్యోగుల కోసం కూడా ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఉత్తర్వులను తెచ్చింది. డిసెంబర్ 26, 2025న జారీ చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 58 ప్రకారంగా విధి నిర్వహణలో ఉండి వైద్యపరంగా అనర్హులుగా మారినటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. ఉదాహరణకు ఒక డ్రైవర్ కంటి చూపు మందగించడం వల్ల లేదా ఇతర అనారోగ్యాల కారణాల వల్ల బస్సు నడపలేకపోతే అతనిని ఉద్యోగం నుండి తొలగించకుండా అతని అర్హతకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని ఈ జీవో స్పష్టం చేస్తోంది. అంటే ఆ ఉద్యోగికి జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉండదు. అతని కుటుంబాన్ని కాపాడటమే ఈ జీవో లక్ష్యం. ఇది కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. వైద్య రంగంలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బందికి కూడా ఒక తీపి కబురందింది. డిసెంబర్ 24, 2025న విడుదలైనటువంటి సర్క్యులర్ ద్వారా ఈ మిషన్ కింద పనిచేసే నిర్దిష్ట సిబ్బందికి సంవత్సరానికి ఇచ్చే క్యాజువల్ లీవ్స్ సంఖ్యను 35 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిమగ్నమై ఉండే ఈ సిబ్బందికి సెలవులు కొంత విశ్రాంతినిస్తాయి. సాధారణంగా కాంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారికి సెలవులు తక్కువగా ఉంటాయి. కానీ ప్రభుత్వం వారి కష్టార్జితాన్ని గుర్తించి ఈ వెసులుబాటు కల్పించింది. ఇది వారి పనితీరును మరింత మెరుగుపరచడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. చివరగా రాష్ట్రంలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు పునర్నిర్మాణం ప్రక్రియపై స్పష్టతనిస్తూ సీసీఎల్ఏ ద్వారా డిసెంబర్ 30, 2025న కీలక ప్రొసీడింగ్స్ విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వుల ద్వారా కొత్త జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు మరియు మెజిస్ట్రేట్ కార్యాలయాల ఏర్పాటు కోసం నోటిఫికేషన్లు జారీ చేసే ప్రక్రియ వేగవంతం కానుంది. జిల్లా పునర్విభజన వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందుతాయి మరియు పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుంది. ఉద్యోగుల కేటాయింపులు, కార్యాలయ భవనాల ఎంపిక మరియు కొత్త పోస్టుల సృష్టి వంటి అంశాలన్నీ కూడా ఈ ప్రక్రియలో భాగంగా జరుగుతాయి. ఇది రాష్ట్ర భౌగోళిక మరియు పరిపాలన చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ విధంగా డిసెంబర్ 2025 నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో ఎన్నో సానుకూల మార్పులనైతే తీసుకువచ్చింది.